ఇది పూర్తిగా వాస్తవం. ఒకానొక కాలంలో ఒక కోడి అత్యంత భయంకరమైన కథ చెప్పింది. ఇది ఇతర కోళ్లు ఈకలు నిలబడి ఉండేలా చేసిన కథ కాబట్టి ఎంతో భయంకరమైనది. ఇది పని వల్ల సుదీర్ఘమైన మరియు అలసిపోయే రోజు. అన్ని కోళ్లు హాయిగా వారి చిన్న ఎండుగడ్డి పడకలపై నిద్రించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి మధ్య ఆహ్లాదకరమైన తెలుపు రెక్కలు ఉన్న కోడి కూడా ఉంది. గ్రే హెన్ ఇదంతా చూస్తోంది. కోడి అటువంటి పని ఎందుకు చేసింది అని ఆశ్చర్యపోయింది. ఆమె వల్ల వారి సొంత ఈకల్ని పీక్కోవడం అనేది భయంకరమైన మరియు ప్రమాదకరమైన ఆలోచన. ఓహ్, మంచిదైంది. ఈ మురికి ఈకల నుంచి తప్పించుకున్నాను. ఈ విషయం కబుర్లని తనకు తానుగా ఉంచలేకపోయింది. గ్రే హెన్ తన మంచం నుండి వెళ్లి ఇతరి కోడి స్నేహితులకు ఈ విషయం చెప్పడానికి వెళ్ళింది. హే లీసా, హే పిక్సీ, దగ్గరగా రా. నేను కొన్ని రహస్యాలు చెప్పాలి. మీరు ఈ వెర్రికోడి గురించి విన్నారా? ఆమె అందరికంటే అందంగా కనిపించడానికి తన ఈకలను తనే పీకుంటుంది. ఈకలు లేకుండా రూస్టర్ వంటి కోడి ఎలా ఉంటుంది? నేనే గనక రూస్టర్ అయితే అలాంటి కోడిని చూసి నాకు అసహ్యం అనిపిస్తుంది. ఎంత భయంకరం! ఆమె అలా ఎలా చేయగలదు? సిగ్గులేనిది. ఈ ప్రపంచంలోకి ఏం చేయడానికి వచ్చింది? చికెన్ కూరకు కదా. ఇది నిజం కాదని నాకు చెప్పండి. కోడి ఇంటి పక్కన ఉన్న దేవదారు చెట్టుపై గుడ్లగూబ కుటుంబం నివసిస్తోంది. మామా గుడ్లగూబకు అద్భుతమైన చెవులు కూడా ఉన్నాయి. అవి ప్రతి విషయాన్ని స్పష్టంగా వినగలవు. ఈ కోళ్లు మాట్లాడిన ప్రతి ఒక్కటి మాటని బయట పెట్టగల పెద్ద నోరు కూడా ఉంది. ఇంటికి చేరుకున్నాక మామా గుడ్లగూబ త్వరగా బయట పెట్టింది ఆమె విన్న ప్రతి విషయం. ఇదెంతో భయంకరమైన కథ. ఆ చిన్న గుడ్లగూబలకి అవన్నీ వణికిపోయాయి, భయపడిపోయాయి. కానీ అతి భయంకరమైన ఆలోచన పక్షి తన సొంత ఈకల్ని పీక్కోవడం. ఆ ఈకలు లేకపోతే అవి అందంగా ఉండవని భావిస్తారు. కానీ అమ్మా, ఇప్పుడు ఆమె ఎలా ఎగురుతుంది? మీరు తెలుసుకోవాలి, కోళ్లు మనలాగా ఎగరలేవు తల్లి. కానీ తమ ఈకలు లేకుండా ఉంటే వాటికి చలి వేసి అనారోగ్యం పాలవుతారు. ఇంకా విశేషాలు చెప్పు మామా. ఇంకా చెప్పాల్సిన కథ ఉందా? లేదు లేదు, ఇప్పటికే ఆలస్యం అయింది. మీ ముగ్గురు ఇంకా నిద్రపోండి. హాయిగా నిద్రపోండి ఏంజల్స్. ఆ తరువాత చిన్న గుడ్లగూబలు నిద్రపోయాక వాటిని ముద్దు పెట్టుకుంది. మామా గుడ్లగూబ తన పావురం మిత్రులకు ఆమె కథ చెప్పడానికి వెళ్ళింది. అవును, నేను తప్పక పావురాలకి ఆ వెర్రికోడి గురించి చెప్పాలి. నాకు తెలుసు వాళ్ళెవరూ నన్ను నమ్మరని, కానీ నేను చెప్పాలి. మామా గుడ్లగూబ కోడి గురించి అన్ని విషయాలు పావురాలకు చెప్పింది. అవి చెప్పిందంతా విన్నాయి. అవి ఆశ్చర్యపోలేదు, ప్రశ్నించలేదు. అవి విన్నాయి అంతే. మామా గుడ్లగూబ చెప్పిందంతా నమ్మాయి. ఆమె చలికి వణికిపోయి ఉంటుంది అన్ని ఈగలు ఊడిపోయాక. ఇదంతా ఏదో కొత్తగా ఉంది పావురాలకి. వాటికి కథల్ని పంచుకోవడం అంటే ఇష్టం. అవి అన్ని దిశల్లో వెళ్ళి ఈ అవమానకరమైన కథని అందరికీ చెప్పడానికి ఎగిరిపోయింది. ఇది నిజమే అని మీకు తెలుసు కదా. కుకు, కోడి ఇంట్లో కోళ్లు తమ ఈకలను పీక్కుంటూ ఉన్నాయి. ఎందుకంటే అవి ఇంకా అందంగా కనిపిస్తాయి అనుకుంటాయి. మీకు తెలుసా, ఇది నిజం. కోళ్లు తమ కోళ్ల ఇంట్లో తమ ఈకల్ని పీక్కుంటున్నాయి రూస్టర్ దృష్టి పడాలని. మీకు తెలుసా, ఇది నిజం. కోడి ఇంట్లో కోళ్లు తమ ఈకలని పీక్కుంటున్నాయి రూస్టర్ దృష్టిని తమపై పడడానికి. ఇది చిన్న ఈకలు అన్నీ కలిపి ఎన్నో ఈకలయ్యాయి. ఇక ఈ ఒక కోడి ఎన్నో కోళ్లు అవుతుంది. ఆ మర్నాటి ఉదయం ఈ షాకింగ్ వార్త రూస్టర్ చెవుల వరకు చేరుకుంది. కాకడూడల్డు, నీకు ఓ విషయం చెప్పాలి. నువ్వు నిజంగా నమ్మవేమో, కానీ ఇది వాస్తవం. 3 కోళ్లు తమ ఈకలని పీక్కుంటున్నాయి. నేను ఎవరో చెప్పగా ఈ విషయం విన్నాను. అవి రూస్టర్తో ప్రేమలో పడ్డాయి. నేను ఈ విషయం ముందే ఎందుకు వినలేదు? శీతాకాలంలో ఏమవుతుంది? వాటికి ఈకలు లేకపోతే ఎలా? కోళ్లు ఈకలు పీక్కున్నాయన్న వార్త అన్ని చోట్ల వినిపిస్తోంది. ఈ కథ కోడి ఇంటి నుండి కోడి ఇంటి వరకు చేరుకుంది. ఫామ్ నుండి ఫామ్ కి, చివరికి మొత్తం దేశం అంతా ఇదే వార్త. చివరికి ఈ వార్త కోడి ఇంటి వరకు చేరుకుంది. ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే.
అక్కడ 3 విచారంగా ఉన్న కోళ్లున్నాయి. రూస్టర్ గుండె పగిలిపోయింది. అతని మనసును గెలుచుకోవడానికి అవి తమ ఈకలను పీక్కున్నాయి. అవి అతన్ని ఎంత ప్రేమిస్తున్నాయో చూపాయి. ఇది తమ మొత్తం ఈకలను పోగొట్టుకునే వరకు కొనసాగుతూనే ఉంది. దీన్ని నమ్ముతారా? కానీ ఇది నిజం. ఎప్పుడైతే అదే సరదా అయిన తెల్లకోడి తన చిన్న ఈకల్ని పోగొట్టుకున్న కథ అందరినీ చేరుకుందో, దాని అసలు ఈ కథ ఎక్కడి నుండి మొదలైందో తెలియలేదు. బాధపడింది, నిరాశ చెందింది, ఇలా అంది. అసలు ఏం జరిగింది? ఇది ఊహించినది. కోళ్ళెప్పుడు తమ ఈకల్ని పీక్కోవు. నేనోసారి ఈ ఈకని పీకితే ఎంతో మురికైంది. ఈ కథ రహస్యంగా ఉంచకూడదు, అందరికీ తెలియాల్సినది. మనం ఈ విషయాన్ని ఫామ్ టెలివిజన్ అండ్ న్యూస్ లో టెలికాస్ట్ చెయ్యాలి. ఈ వార్తలు అయిపోయాయి. అవి వార్తాపత్రికల్లో చూశాయి, టెలివిజన్లో చూశాయి. ఈ వార్త అందరినీ ఇబ్బంది పెడుతుంది. నాకు తెలీదు మన కోడి ఇంటికి ఓ న్యూస్ ఛానల్ కూడా వస్తుందని. ఉంది, నిజమే. ఈ విషయం నీకు తెలియకుండా ఎలా ఉంది? క్షమించు, నాకు తెలీదు. దీన్ని సీసీటీవీ అంటారట. సీసీటీవీ అంటే ఏంటి? సీసీటీవీ అనేది చికెన్ కూప్ టెలివిజన్. ఇదెంతో ప్రసిద్ధి. సరిగ్గా అలాగే ఈ కథ ఉదయం న్యూస్ పేపర్లో కనిపించింది. ప్రతి ఒక్కరూ ఈ కథని చదివారు. 3 వెర్రికోళ్లు స్థానానికి రూస్టర్ పై మనసు పారేసుకున్నాయి. దాంతో అవి తమ ఈకల్ని పీక్కున్నాయి. ఇప్పుడు చలికి వణికిపోతున్నాయి. ఆ ఈకలు వాటిని కాపాడేవి, కానీ ఈ ఈకలు లేకపోతే అవన్నీ అనారోగ్యం పాలవుతాయి. ఇక ఇలా వెంటనే ప్రతి ఒక్కరూ ఈ వెర్రికోళ్లు గురించి మాట్లాడుకున్నారు. ఎలా ఆ పిచ్చికోళ్లు తమ ఈకల్ని పీక్కున్నాయో అని. నిజంగా ఇదంతా నా తప్పే. నేను అబద్ధాల్ని అందరికీ చెప్పాను. వాస్తవాలు కాని విషయాల్ని ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. నేను గుర్తుంచుకుంటాను. ఈ రోజు నేను ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాను. ఒక సామెతలాగా ఒక నిజం చెప్పులు వేసుకునేలోగా ఒక అబద్ధం దేశాన్ని చుట్టి వస్తుంది అని. గ్రే కోడే ఒక విలువైన పాఠాన్ని నేర్చుకుంది. అందువల్ల మనం ఏవైనా కథలు, మాటల్ని ఇతరులకు చెప్పేటప్పుడు మనం ఏం చెబుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు మాటలు అక్కడ ఇక్కడ చేరి మరేదో కొత్త విషయాన్ని సృష్టిస్తాయి. దాన్ని మనం ఆపలేం, లేదా మళ్ళీ యథార్థాన్ని మార్చలేం. కేవలం ఒక్క ఈక ఎన్నో ఈకలుగా మారింది. అలాగే ఒక్క కోడికి 3గా మారింది. కథ అబద్ధమే కావచ్చు, కానీ కోడి చెప్పినట్టుగా పూర్తిగా వాస్తవం.